నిజామాబాద్‌కు చెందిన మొహమ్మద్ మోయిన్. ఈయన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. తర్వాత ఇతని ఫ్రెండు అహ్మద్ అహ్మద్ హసన్. ఇతను మహమ్మదియా కాలనీ. తర్వాత మోయిజీ హష్మి కాలనీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సు. వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతోటి శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద, ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని దాదాపు ఇక్కడ 2022-23లో దాదాపు 125 మందిని చిట్ చేశారు. అందులో ఒక బాధితుడు హకీం అనే ఒక టీచరు, ఈయన ఇందల్వాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. ఇతను వచ్చి మాకు కంప్లైంట్, ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీని మీద సిపిఐ గారి ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది. ఇతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని, క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసిండు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు. ఇది 8.5 కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టికి రాని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఉంటాయి. సో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలామందిని ఇన్వైట్ చేసి వాళ్ళకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు. దాదాపు యూపీలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ మీటింగ్లు పెట్టి కొంతమందిని చేర్పించినట్టు కూడా తెలిసింది. దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ కేసులో ఈ హకీం టీచరు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు చేయడం జరిగింది.